హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు నోటిఫికేషన్ చాలా మంచి నోటిఫికేషన్. వీడియోని పూర్తిగా ఎండ్ వరకు చూడండి, ఎక్కడ స్కిప్ చేయకుండా. ఈ యొక్క వీడియోకి మినిమం 50 లైక్స్ అయితే కోరుకోవడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు. లైక్ చేయడం వల్ల నాకు ఎంతో బూస్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ ఇచ్చినట్టుగా ఉంటుందన్నమాట. సో ఈ యొక్క వీడియోలో మనకైతే కొత్తగా ఎవరైతే వచ్చిన వారు ఉంటారో, టీచర్ పోస్టులు కావాలనేసి ఉంటారో, సో అటువంటి వారికి ఇది ఒక మంచి అవకాశం అన్నమాట. ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోండి, ఎవరు మిస్ కావద్దు. కొత్తగా వచ్చిన టీచర్ పోస్టులు అనమాట ఇవి. మొత్తం ఖాళీలు వచ్చేసరికి 2064 పోస్టులు అయితే ఉన్నాయన్నమాట మనకి. సో ఎవరు మిస్ చేసుకోవద్దు గైస్. మనకి స్టార్టింగ్ జీతమే వచ్చేసరికి మనకి 29,200 వరకు కూడా ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఏజ్ అనేది 21+ అయితే నిండి ఉండాలన్నమాట. ఏపీ వరకు కావచ్చు, టీఎస్ వరకు కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా అందరూ అర్హులే. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అప్లై చేయడానికి ట్రై చేయండి. సో మన ఛానల్కి కొత్తగా వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని దాని పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. అప్పుడే నేను పెట్టిన ప్రతి వీడియో కూడా మీ వరకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. ఇక లైక్ చేయకుండా నోటిఫికేషన్ పూర్తి వివరాలు చూసుకుంటే ఇక్కడ చూడండి, 2064 పోస్టులు స్టేట్ సెలక్షన్ బోర్డు ఎస్ఎస్బి రిక్రూట్మెంట్ 2024 అనేసి ఇవ్వడం జరిగింది. చివరి తేదీ వచ్చేసరికి February 7 వరకు మాత్రమే ఉందన్నమాట. సో ఇది గవర్నమెంట్ రూల్ ప్రకారం. సో స్టేట్ సెలక్షన్ బోర్డు ఒడిశా అనేసి ఇవ్వడం జరిగింది. 2024 రిక్రూట్మెంట్ కోసం తాజా నోటిఫికేషన్ను విడుదల చేసింది. టీచింగ్ పోస్ట్ కోసం దరఖాస్తులను ఆహ్వానించబడ్డాయి. విద్యా అర్హత వివరాలు, అవసరమైన వయోపరిమితి, ఎంపిక విధానం, ఫీజు వివరాలు మరియు ఎలా దరఖాస్తు చేయాలి కింది ఇవ్వబడింది అనేసి ఇవ్వడం జరిగింది. సో పైకి స్క్రోల్ చేసుకుని వెళ్తే మనకి ఈ విధంగా అయితే చూపెట్టడం జరుగుతుంది. సో సంస్థ వచ్చేసరికి స్టేట్ సెలక్షన్ బోర్డు ఒడిశా అనేసి, ఎస్ఎస్బి ఒడిశా అనేసి ఇవ్వడం జరిగింది. ఉపాధి రకం వచ్చేసరికి ఒడిశా ప్రభుత్వ ఉద్యోగాలు అనేసి ఇవ్వడం జరిగింది. సో ఖాళీల సంఖ్య చూసుకుంటే 2064 పోస్టులు అనేవి ఉన్నాయి. జాబ్ లొకేషన్ చూసుకుంటే ఒడిశా అనేసి ఇవ్వడం జరిగింది. పోస్ట్ పేరు చూసుకుంటే టీచింగ్ అనమాట. అధికారిక వెబ్సైట్ అయితే నేను కింద నా డిస్క్రిప్షన్ బాక్స్లో మీకు అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. అక్కడికి వెళ్ళి మీరు డైరెక్ట్గా అప్లై చేసుకోవచ్చు అనమాట. సో ఈ యొక్క వెబ్సైట్ లింకు మీరైతే ఆన్లైన్లో మాత్రమే అప్లై చేయవలసి ఉంటుంది, ఆఫ్లైన్ అయితే లేదండి. సో అదొకటి మీరు చెక్ చేసుకోవచ్చు. చివరి తేదీ వచ్చేసరికి 2వ నెల 7వ తారీఖు వరకు కూడా మనకి ఈ యొక్క చివరి తేదీ అనేది ఇవ్వడం జరిగింది. సో ఎస్ఎస్బి ఒడిశా ఖాళీల వివరాలు చూసుకుంటే టీజీటీ ఆర్ట్స్కి అయితే 912 పోస్టులు అయితే కేటాయించడం జరిగింది. టీజీటీ పీసీఎంకి అయితే 202 పోస్టులు అయితే కేటాయించడం జరిగింది. టీజీటీ సిబిజెడ్కి అయితే 187 పోస్టులు అయితే కేటాయించడం జరిగింది. సో హిందీ టీచర్కి అయితే 194 పోస్టులు అయితే కేటాయించడం జరిగింది. క్లాసికల్ టీచర్ సంస్కృతంకి అయితే 317 పోస్టులు అయితే కేటాయించడం జరిగింది. ఉర్దూ టీచర్కి అయితే 3 పోస్టులు ఉన్నాయి. పీఈటీ పెట్ట అనమాట. సో టీచర్కి అయితే పీఈటీ టీచర్కి అయితే 249 పోస్టులు అయితే కేటాయించడం జరిగింది. సో ప్రతి ఒక్కరు కూడా అప్లై చేయడానికి ట్రై చేయండి. ఇవి మొత్తం కలిపితే మనకి 2064 పోస్టులు అయితే ఉన్నాయన్నమాట. అయితే అర్హత వచ్చేసరికి వివరాలు చూసుకుంటే ఇక్కడ చూడండి, ఒక్కొక్క దానికి కేటగిరీ వైజ్గా ఇవ్వడం జరిగింది. ఇక్కడ టీజీటీ ఆర్ట్స్కి అయితే అభ్యర్థులు గుర్తింపు పొందిన బోర్డు నుండి BA BEd చేసిన వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ ఒకటేనండి. సో ఏ యూనివర్సిటీ నుండి అయినా పాస్ అయినా పర్వాలేదు, ఏ బోర్డు నుండి పాస్ అయినా కూడా పర్వాలేదు అనమాట. అలాగే టీజీటీ పీసీఎం, టీజీటీ సిబిజెడ్కి అయితే మనకు అభ్యర్థులు అయితే గుర్తింపు పొందిన బోర్డు నుండి BSc B.Ed అలాగే డిగ్రీ BE బీటెక్ M.Ed చేసిన వాళ్ళు కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు అనేసి వీళ్ళైతే క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. అయితే హిందీ ఉపాధ్యాయుడికి అయితే అభ్యర్థులు గుర్తింపు పొందిన BHED అలాగే B.Ed చేసిన వాళ్ళు లేదా డిగ్రీ చేసిన వాళ్ళు కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు అనమాట. క్లాసికల్ టీచర్కి అయితే అభ్యర్థులు గుర్తింపు పొందిన బోర్డు నుండి డిగ్రీ లేదా తస్మానం ఉత్తీర్ణులై ఉండాలనేసి వీళ్ళైతే క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. సో హిందీ క్లాసికల్ టీచర్కి సంస్కృతంకి అయితే డిగ్రీ ఒకటే అడగడం జరిగిందనమాట. ఉర్దూ టీచర్కి అయితే అభ్యర్థులు గుర్తింపు పొందిన బోర్డు నుండి B.Ed చేసిన వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు అని వీళ్ళైతే చెప్పడం జరిగింది. అలాగే పీఈటీ టీచర్కి అయితే 12th క్లాస్ పాస్ అయిన వారు ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క జాబ్కి అనేది అప్లై చేసుకోవచ్చు అని వీళ్ళైతే క్లియర్గా చెప్పడం జరిగిందనమాట. ఓకేనా. సో CPED అలాగే DPED అలాగే BPED MPED ఇవైనా మీరు చేసుంటే దీనికి అప్లై చేసుకోవచ్చు. అయితే కనీసం వయసు అర్హత వచ్చేసరికి వయోపరిమితి అనమాట, ఏజ్ లిమిట్. కనీసం వయసు వచ్చేసరికి 21 సంవత్సరాలు
దాటి ఉండాలన్నమాట. గరిష్ట వయసు వచ్చేసరికి 38 సంవత్సరాలు లోపు ఉండాలన్నమాట. ఓకేనా. ఒడిశా జీతం ప్యాకేజ్ వచ్చేసరికి ఎంపిక ప్రక్రియ జీతం ప్యాకేజ్ వచ్చేసరికి మనకైతే స్టార్టింగ్ అయితే 29,200 నుంచి 35,400 వరకు కూడా మనకి శాలరీ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ వన్ చూసుకుంటే ఎంపిక ప్రక్రియ అనమాట. అంటే సెలక్షన్ ప్రాసెస్, రాత పరీక్ష అలాగే ఇంటర్వ్యూ ఆధారంగా మనకి చెప్పడం జరుగుతుంది అనమాట. ఓకేనా. రాత పరీక్ష ఉంటుంది, అంటే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, అలాగే ఇంటర్వ్యూ కూడా మీకు కండక్ట్ చేసి సెలెక్ట్ చేయడం జరుగుతుంది. అయితే దరఖాస్తు రుసుము వచ్చేసరికి ఇతర అభ్యర్థులందరికీ కూడా 500 ఫీజు అనేది ఉంటుంది. అలాగే ఎస్సీ బీసీ అభ్యర్థులకైతే 200, ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్కి అయితే ఫీజు అనేది ఎటువంటిది లేదు. ఓకేనా. ఇదంతా మీకు చెప్పడం జరుగుతుంది. అయితే దరఖాస్తు రుసుము ఎలా చెల్లించాలంటే ఆన్లైన్లో మాత్రమే చెల్లించాలండి. లైక్ డెబిట్ కార్డు ఉన్నా, క్రెడిట్ కార్డు ఉన్నా, లేకపోతే యూపీఐ బ్యాంక్ ఉన్నా, లేకపోతే మీకు ఇంటర్నెట్ బ్యాంకింగ్ ఉన్నా కూడా మీరు ఆన్లైన్ ఫీజు అనేది ఈజీగా చెల్లించవచ్చు అనమాట. అయితే నెక్స్ట్ వన్ చూసుకుంటే మీకు ఇక్కడ చూడండి, ఎస్ఎస్బి ఒడిశా నోటిఫికేషన్ 2024లో ఆన్లైన్ దరఖాస్తు కోసం దరఖాస్తు చేయడానికి దశలు అనేసి ఇవ్వడం జరిగింది. అధికారిక వెబ్సైట్ వచ్చేసరికి నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇవ్వడం జరిగింది. అక్కడికి వెళ్ళి మీరు డైరెక్ట్గా అప్లై చేసుకోవచ్చు. అయితే ఫస్ట్ అభ్యర్థులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు అనేసి ఇవ్వడం జరిగింది. అభ్యర్థుల అవసరాలకు అనుగుణంగా అర్హత ప్రమాణాలను నెరవేర్చారని నిర్ధారించుకోవాలనేసి చెప్పడం జరిగింది. అలాగే అవసరమైతే దరఖాస్తు రుసుమును కూడా చెల్లించవచ్చు అనమాట. అలాగే నెక్స్ట్ దరఖాస్తు సమర్పణ కోసం సమర్పించు అంటే సబ్మిట్ బటన్ పైన క్లిక్ చేయాలన్నమాట. ఫైనల్గా మీరు అప్లికేషన్ సబ్మిట్ చేశాక మీరు ఏం చేస్తారంటే దాని యొక్క ఆ అప్లికేషన్ ప్రింట్అవుట్ తీసుకొని మీరు జాగ్రత్తగా ఉంచుకోవాలి. ఓకేనా. సో ముఖ్యమైన సూచనలు వచ్చేసరికి మనకి దరఖాస్తు చేయడానికి ముందు అభ్యర్థులు నోటిఫికేషన్లు ఇచ్చిన సూచనలు చాలా జాగ్రత్తగా పరిశీలించాలి, అంటే చదవాలన్నమాట. ఏ యొక్క ఇన్స్ట్రక్షన్స్ కూడా మిస్ చేయకూడదు. అలాగే విద్యా అర్హత సర్టిఫికేట్లు, అలాగే మీ యొక్క ఫోటో కాపీ, సిగ్నేచర్ ఇవన్నీ కూడా స్కాన్ చేసి మీ దగ్గర ఉంచుకోవాలి. అంటే పీడిఎఫ్ రూపంలో మీరు సేవ్ చేసుకొని ఉంచుకోవాలి, మీ యొక్క మొబైల్లో కావచ్చు, ఈమెయిల్లో కావచ్చు. ఓకేనా. సో స్కాన్ చేసుకుని ఉంచుకున్న తర్వాత అధికార నోటిఫికేషన్లో ఏ విధంగా అయితే అడిగారో అవి అక్కడ కాపీ చేస్తే సరిపోతుంది అనమాట. ఓకేనా. అలాగే దరఖాస్తుదారు సరైన ఫోటోగ్రాఫ్ అప్లోడ్ చేయకపోతే అతను కావచ్చు, ఆమె కావచ్చు, అభ్యర్థిత్వం రద్దు చేయబడుతుంది అనమాట. ఎవరైతే ఫోటో సరిగా అప్లోడ్ చేయలేదో అటువంటి అప్లికేషన్స్ అన్నీ కూడా రద్దు చేయబడతాయి అన్నమాట. ఓకేనా. ఆన్లైన్లో దరఖాస్తులను ముగింపు తేదీ కంటే ముందే మీరు అప్లోడ్ చేయాలండి. సో అప్లై చేయాలి ముగింపు తేదీ కంటే ముందు. సో ముగింపు తేదీకి దగ్గరలో ఉన్న అప్లికేషన్స్ ఎవరైతే అప్లై చేస్తారో ముగింపు తేదీ దగ్గరలో ఉన్నవారు, సో దాని తర్వాత వెళ్తాయి కాబట్టి సో అటువంటి అప్లికేషన్స్ యాక్సెప్ట్ చేయరు అనమాట. ఓకేనా. అలాగే దరఖాస్తును పూరించిన తర్వాత మీరు అందించిన సమాచారాన్ని 1కి 2 సార్లు చెక్ చేసుకోండి. సో మీరు మొత్తం సాటిస్ఫై పొందారంటే అప్పుడు మీరు దరఖాస్తును సమర్పించవచ్చు అనేసి క్లియర్గా అయితే మెన్షన్ చేయడం జరిగింది. సో ఎవరైతే దరఖాస్తుదారులు ఉంటారో సో అటువంటి వారందరూ కూడా 1కి 2 సార్లు మీ యొక్క దరఖాస్తుని చెక్ చేసుకోవాలి. మీరు సాటిస్ఫై పొందితే అప్పుడు ఫైనల్ సబ్మిట్ చేయాలన్నమాట. ఓకేనా. సో ఎస్ఎస్బి ఒడిశా రిక్రూట్మెంట్ 2024 కోసం ముఖ్యమైన తేదీలు మరియు దరఖాస్తు లింక్ అనమాట. 1వ నెల 8వ తారీఖుతో స్టార్ట్ అయింది, 2వ నెల 7వ తారీఖుతో క్లోజ్ అవుతుంది అనమాట. సో ప్రతి ఒక్కరు కూడా అప్లై చేయండి. సో ఇదనమాట ఈరోజు నోటిఫికేషన్. దీని యొక్క లింక్ అయితే అప్లికేషన్ లింకు నేను మన డిస్క్రిప్షన్ బాక్స్లో ఇవ్వడం జరిగింది. ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో అక్కడికి వెళ్ళి అప్లై ఆన్లైన్ లింక్ అనేది ఉంటుంది. ఆ లింక్ పైన ఓపెన్ చేస్తే డైరెక్ట్గా ఓపెన్ అవుతుంది ఈ యొక్క నోటిఫికేషన్. ఓకేనా. సో ఇప్పటివరకు వీడియోని వాచ్ చేసినందుకు చాలా థ్యాంక్స్ ఫర్ వాచింగ్.